నమస్కారం అండి. ఈ రోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 24 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొనున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని అయితే ఒకే ఒకసారి సంప్రదించి చూడండి. 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మన గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒకసారి నమ్మకంతో మీకున్న సమస్యలను గురుగారి ద్వారా పరిష్కరించుకోండి. మన గురుగారిని సంప్రదించుకోవాల్సిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే కనుక వీరు ఎంతో కార్యదక్షత కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబం పట్ల కూడా ఎంతో బరువు బాధ్యతలు కూడా కలిగిన వ్యక్తులుగా అయితే వీరిని చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో కాస్త గందరగోళ సమయం అయితే రాబోతుంది. అయితే అది ఏంటంటే కనుక మీకు మీ యొక్క నాశనాన్ని అయితే కాదు కానీ ఒక కొత్త ప్రారంభాన్ని, ముఖ్యంగా మీ యొక్క సహజంగా కష్టపడే స్వభావంతో ఉండే వ్యక్తులు కనుక ఇతరులను మీరు బాధకు బయటకు అయితే చెప్పుకోలేరు. ఇతరులకైతే సహాయం చేస్తూ ఉంటారు. మీ యొక్క మంచితనము ప్రతి ఒక్కరికి అయితే కూడా ఉండవచ్చు, కానీ అది మీకు హాని అయితే చేయదు. ఈ యొక్క మంచితనమే మీ యొక్క భగవంతుని దృష్టికి మిమ్మల్ని తీసుకెళ్లే విధంగా అయితే ఉంది. ఈ రోజున మీ ఇంట్లో జరిగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో అది మీకు చాలా ఆనందాన్ని అయితే కలిగించబోతుంది. ఆగిపోయినటువంటి వార్తలు కాస్ని ముందుకు, చాలా రోజులుగా ఆగిపోయినటువంటి శుభవార్తలు ముందుకు వెళ్ళడం, ఆగిపోయిన సమస్యలు సైతం తగిన పరిష్కారం, ఆనందాన్ని నింపే విధంగా అయితే చేయబోతున్నాయి. లాభం లేదా కోర్టు వ్యవహారం ఇటువంటివన్నీ కూడా అనుకూలంగా మారే విధంగా అయితే ఉండబోతున్నాయి. చాలా కాలంగా దూరమైనటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండడానికి ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే కనుక దానికి సమాధానం గమనిస్తే చాలా లోతైది ఉండవచ్చు. మీరు చేసినటువంటి కొన్ని సత్కార్యాల యొక్క ఫలితం కూడా కావచ్చు. దానికి ఇప్పుడు పరిపక్వత చెంది ఉంటే పుణ్యానికి సంబంధించినటువంటి తాలూకా కూడా మీకు ఇటువంటి విషయంలో భగవంతుడు న్యాయం చేయబోతున్నాడు. మీరు చేసే ప్రతి పనిలో కూడా తప్పకుండా అయితే భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని మీరు నమ్మి తీరాలి. అది మీ పుణ్యంలాగా మారి ఒక ఆశీర్వాదంలాగా తప్పకుండా అయితే మీ దగ్గరికే మీ యొక్క మంచితనం తిరిగి వస్తుంది. దానికి నిదర్శనమే మీ జీవితంలో ఒక గొప్ప సమయం అనేది చెప్పుకోవచ్చు. చాలా ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. ఈ రోజున మీరు చాలా బాగా ఎక్కువగా అయితే పరమేశ్వర ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. స్వామివారిని పూజించటం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు నిత్యం జపించటం చాలా బాగా అయితే ఆ మంత్ర జపం ద్వారా మీకు చాలా చక్కటి మేలు ఫలితాలు అయితే కలగబోతున్నాయి. మీ జీవితంలో సానుకూలమైన మార్పులు కలగబోతున్నాయి. పెద్దగా మీకు ఏదో డబ్బు ఖర్చు చేసే వ్యవహారం అయితే కాదు, కానీ ఒక చెమ్ముడు నీళ్లతో ఈ రోజున తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని అభిషేకించుకోవడం ద్వారా ఆ జలంతో మీరు బిల్వదళాలు కూడా వేసి స్వామివారికి చక్కగా మనస్ఫూర్తిగా మీరు పూజ చేసుకోవడం ద్వారా మీ మనసులో ఉన్న ఒక సంకల్పాన్ని స్వామివారికి చెప్పుకోవడం ద్వారా అనుగ్రహం వచ్చినప్పుడు అహంకారం అనేది ఆశీర్వాదంగా మీద ఒక దగ్గరకు శాశ్వతంగా అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే భగవంతుని యొక్క ఆశీర్వాదం మీకు సాధ్యమైనంత వరకు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. మీ యొక్క శక్తికి తగిన విధంగా బిల్వపత్రాలను స్వామివారికి సమర్పించండి. 5 నిమిషాలైనా సరే ప్రశాంతంగా కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మర్చిపోకుండా జపించండి. మీ మనసులో ఉన్నటువంటి భారం మొత్తం పూర్తిగా తగ్గడమే కాకుండా సాయంత్రానికి మీరే గమనించుకొని తీరుతారు. ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చిన వ్యక్తిని గౌరవంగా పలకరించండి. భగవంతుడు ఏ రూపంలో అనుగ్రహిస్తాడో ఎవరికీ తెలియదు. సాధారణంగా ఒక వ్యక్తి ద్వారా ఈ రోజున మీ జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఈ రోజున మీ కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కూడా కావచ్చు, చాలా అనుకూలమైనటువంటి మార్పులు కూడా మీ జీవితంలో సంభవించబోతున్నాయి. అలాగే ఈ రోజున చివరి నిమిషం వరకు ఆగిపోయినటువంటి పనులు ముందుకు కదలబోతున్నాయి. మీ మీద ఎక్కువగా దృఢంగా అయితే గొప్ప సంకల్పం ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను విఫలం అవుతూ వస్తుందని చెప్పి బాధపడిన పనిలో ఈ రోజు తప్పకుండా మీకైతే ఒక మంచి లాభం, సత్కార్యం అయితే జరగబోతుంది. ఆనందం చాలా ఎక్కువగా అయితే పొందబోతున్నారు. అలాగే ఎప్పటికీ కూడాను భగవంతుడి చేతిని విడిచిపెట్టదనే నమ్మకాన్ని కూడా మీరు కోల్పోవద్దు. ఈ రోజున భగవంతుడు మీపై పరిపూర్ణంగా పరీక్షాకాలం పూర్తయిందనేది చెప్పుకోవచ్చు. తగినటువంటి ఫలితం మీకు
తప్పకుండా అయితే పొందబోతున్నారు. అలాగే ఈ రోజున మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో వచ్చేటువంటి వార్త మీకు చాలా గొప్ప ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది. కుటుంబంలో ఆర్థికంగా ఊరట కలిగించే విధంగా ఉండబోతుంది. ఈ ఒక్క రోజులో జరిగినటువంటి అద్భుతం అయితే కాదు కానీ, నెమ్మదిగా స్థిరంగా జరిగేటువంటి ఒక గొప్ప మార్పు చాలా కాలంగా మీరు వేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం అనైతే చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థికంగా ఊరట కలిగించే విధంగా ఒక శుభవార్త ఈ రోజున మీరు తప్పకుండా అయితే వినబోతున్నారు. అది కుటుంబం యొక్క శాంతి, అలాగే ఇంట్లో చాలా కాలంగా ఉన్న అపార్థాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సమస్యలన్నీ పూర్తిగా మటుమాయం కానున్నాయి. బంధువులు తిరిగి మాట్లాడే పరిస్థితి ఏర్పడబోతుంది. అలాగే జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి మనస్పర్ధలన్నీ కూడా కరిగిపోతాయి. పిల్లల విషయంలో ఉన్నటువంటి ఆందోళన కొంతమేర తగ్గేటువంటి సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. మరొక కారణం ఏంటంటే కనుక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా వీరికి చాలా ఎన్నో అలసటలు, మానసిక ఒత్తిడి, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నట్టే తప్పకుండా ఉపశమనం లభించేటువంటి అవకాశాలు కూడా కలగబోతున్నాయి. అయితే వైద్యుని యొక్క సలహా మేరకు మీరు తప్పకుండా అయితే మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకోవాలి. సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ఆధ్యాత్మికంగా మనసును, ధైర్యాన్ని, ప్రశాంతతను అయితే భగవంతుని యొక్క ఆరాధన మీకు తప్పకుండా కలిగిస్తుంది. మీ జీవితంలో ఒక సరికొత్త ఆశకైతే నాంది పలకబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. మీ ఇంటికి సంబంధించినటువంటి ఒక విషయం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అయితే తప్పకుండా మిమ్మల్ని చేరబోతుంది. అది ఇప్పటి వరకు కూడా ఒక పని అర్థమవుతూ ఉంటుంది. ఒక మంచి శుభవార్త మీ కుటుంబం కోసం ఎదురు చూస్తుందని మీకు ఇప్పటికనే తెలిసి ఉంటుంది మీ మనసుకి. అలాగే ఇటువంటి సందర్భంలో మీ కుటుంబంలో చూస్తున్నటువంటి వారందరూ కూడా చాలా ఆనందిస్తారు. ఇకపై పరిస్థితులు కూడా నెమ్మదిగా అనుకూలంగా మారేటువంటి సూచనలు కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం అందబోతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి డబ్బులు సంబంధించినటువంటి ఉపశమనం కలుగుతుంది. పిల్లల విషయంలో ఒక శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో కాలంగా మీరు ఓపికగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురుచూపుకు ప్రతిఫలం తప్పకుండా మీకు ఇది సమయం అని అయితే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మీరు కోరుకున్నది వెంటనే దొరకకపోవచ్చు. భగవంతుడు మర్చిపోయి ఉంటాడని చెప్పి మీరు అనుకోవచ్చు. ఖాళీ ఆలస్యం అయితే తిరస్కారం కానే కాదు. సరైన సమయం కోసం ప్రకృతి మనల్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి బాధను, భయాన్ని, నిరాశను అన్నింటినీ కూడా పక్కన పెట్టి మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మకంతో పరమేశ్వరుని ఆరాధించండి. ఈరోజు ఉదయం మీరు తప్పకుండా అయితే ఇంటిని శుభ్రం చేసుకొని సాయంత్రం ఒక నువ్వుల నూనె ధూపాన్ని మీరు వెలిగించడం, ఆ దీపారాధన సమయంలో మీరు కూర్చొని ఇష్ట దైవారాధన చేసుకోవడం, ముఖ్యంగా పరమేశ్వరుని లేదా శని భగవాన్ని భక్తితో ప్రార్థించడం ద్వారా కూడా మీకు వీలైతే నల్ల నువ్వులు, బియ్యం వంటివి ధాన్యాలు అవసరమైన వారికి తప్పకుండా దానంగా ఇవ్వండి. పేదవారికి చేతనైనంత ఆహార దానం చేయడం చాలా మేలు ఫలితాలను అయితే మీకు అందిస్తుంది. అది ఒక రోజున మీకు మంచి పరిహారంగా కూడా అనుకోవచ్చు. ఈ దీపం మీరు తప్పకుండా దీపారాధన మనసులో చాలా గట్టి సంకల్పం చేసుకోవడం, నా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి, అష్టైశ్వర్యాలు కలగాలని, కుటుంబంలో మంచి వార్తలు వినాలని, భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి. ఇప్పటివరకైనా ఏదైనా విషయం జరగకపోతే బాధపడుతున్నట్టు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ యొక్క మనసును బాధ పెట్టుకోవద్దు. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మిగిలినంతా తప్పకుండా భగవంతుడు మీ యొక్క నమ్మకాన్ని అసలు వమ్ము చేయడు. తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. మర్చిపోకుండా మీరు తప్పకుండా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు మీకు ఇంట్లో ఆనందం అయితే కలుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూసినట్టు శుభవార్తలు మీ చెవున తప్పకుండా అయితే పడబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.